హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక లైఫ్ చేంజింగ్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. వచ్చేసి మనకు కోల్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీకి వీళ్ళైతే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టూడెంట్స్ వచ్చేసి కేవలం గేట్ 2021 మెరిట్ బేసిస్ పైన అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గేట్ 2021లో మంచి స్కోర్ సాధించారో వాళ్ళకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ స్టూడెంట్స్. ఎందుకంటే 588 పొజిషన్స్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వెంటనే ఎవరైతే గేట్ 2021 రాశారో వాళ్ళందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకు ట్రైనింగ్లో 50,000 వరకు అయితే శాలరీ ఉంటుంది స్టూడెంట్స్. తర్వాత మనకు 60,000 శాలరీ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయాక. ఇది వచ్చేసి చాలా మంచి జాబ్. ఫ్రెషర్స్కి ఇంత మంచి ఆపర్చునిటీ రీసెంట్ టైమ్స్లో అస్సలు రాలేదు కాబట్టి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అందుకే నేను ఇది లైఫ్ చేంజింగ్ జాబ్ అని చెప్తున్నాను. ఫ్రెషర్స్కి 50,000 అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో జాబ్ రావడమే చాలా కష్టం కాబట్టి గేట్ 2021 ఎవరైతే మెరిట్ బేసిస్ మీద ఉన్నారో వాళ్ళకైతే 100% జాబ్ వస్తుంది. సో టాలెంటెడ్ పీపుల్కి 100% జాబ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ దానికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్ గురించి. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో కనుక నచ్చితే, కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మహారత్న కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిన స్టూడెంట్స్ వచ్చేసి మనకు గేట్ 2021 రిక్రూట్మెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్. సో దానికి సంబంధించిన డిసిప్లిన్ కనుక చూసుకుంటే మనకు మైనింగ్లో వచ్చేసి పోస్ట్ కోడ్ 11 వచ్చేసి 253 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ వచ్చేసి 12, పోస్ట్ కోడ్ 117 వేకెన్సీస్, మెకానికల్ కనుక చూసుకుంటే పోస్ట్ కోడ్ 13 134 వేకెన్సీస్, సివిల్ చూసుకుంటే 14 పోస్ట్ కోడ్ 57 వేకెన్సీస్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చూసుకుంటే పోస్ట్ కోడ్ 15 వేకెన్సీస్, జియాలజీ చూసుకుంటే 16 పోస్ట్ కోడ్ 12 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ స్టూడెంట్స్. టోటల్ మనకు 588 వేకెన్సీస్తో వీలైతే రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ట్యూస్డే 10th ఆగస్ట్ 10 AM అయితే స్టార్ట్ అయిన స్టూడెంట్స్ అప్లయింగ్ డేట్. మనకు వచ్చేసి థర్స్డే 9th సెప్టెంబర్ 12 PM వరకు అయితే టైం ఉంది. సో మీరు వచ్చేసి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ విత్ ఫీజ్ అని మెన్షన్ చేశారు. చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ గురించి ఆయన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మైనింగ్ డిసిప్లిన్కి నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ వరకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్ అన్నిటికి కలుపుకుంటే మనకు బీఈ, బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇన్ రిలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జియాలజీ అనే డిపార్ట్మెంట్ ఒక్కదానికి ఎంఎస్సీ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ ఆర్ అప్లైడ్ జియోఫిజిక్స్ విత్ మినిమం 60% మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో 60% ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. డిసిప్లిన్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకుంటే జనరల్, ఓబీసీ అలాగే ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీస్కి వచ్చేసి 60% మార్క్స్ ఉండాలా. అలాగే ఎస్సీ, ఎస్టీ, డిసబిలిటీ పర్సన్స్కి వచ్చేసి 5% రిలాక్సేషన్ ఇచ్చి 55%కి అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది. సో మీరైతే అందరూ అస్సలు టైం వేస్ట్ చేయకుండా అందరూ అప్లై చేయండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ విత్ మినిమం క్వాలిఫికేషన్ ఆర్ అపియరింగ్ ఇన్ ఫైనల్ సెమిస్టర్, ట్రైమిస్టర్ విల్ పాస్ అవుట్ ఇన్ అకాడమిక్ 2021 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై స్టూడెంట్స్. వచ్చేసి 2021 వరకు వాళ్ళే ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి. ఓకే. However, candidates who have appeared or appearing final year semester in the academic year 2021 shall submit final pass results of minimum required qualification by 30/9/2021. So 30th September వరకు అయితే మీకు టైం ఇవ్వడం జరిగింది. Further, the candidate must clear all subjects in final year semester, trimester in the academic year 2021 in single item should have also all clear previous years అన్నమాట. సో ఎవరైతే ఎగ్జామ్స్ పాస్ అయ్యారో వాళ్ళన్నీ ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్స్ అలాగే ఏమైనా ఉంటే కనుక ఆల్రెడీ క్వాలిఫై అయ్యి ఉండాలా ఇది అప్లై చేసే వరకు అయితే అని క్లియర్గా చెప్తున్నారు. అకాడమిక్ ఇయర్ 2021 సెమిస్టర్స్ కానీ ట్రైమిస్టర్స్ కానీ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఏమేమో కూడా పెండింగ్ ఉండదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అపార్ట్ ఫ్రమ్ ద అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, candidates of final year semester, trimester in the academic year 2021 will have to upload the last year semester, trimester mark sheet అలాగే మార్క్స్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ రిలవెంట్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లారిఫికేషన్ చూసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ మనకు రిలవెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ వచ్చేసి 12, ఎలక్ట్రికల్
ఎలిజిబుల్ బ్రాంచెస్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ చూసుకుంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఇక్కడ ఇచ్చారు, ఈ ఒకసారి మీరు రీడ్ చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్లో ఇక్కడ ఎలిజిబుల్ కాలం ఇది, నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఇవి స్టూడెంట్స్ అప్లై చేసేటప్పుడు ఇది చూసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. సో టెంటేటివ్ వేకెన్సీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా వచ్చేసి 588 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి టోటల్గా 580 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గా కేటగిరీ వైజ్ డిసిప్లిన్స్ అయితే వాళ్ళు సెగ్రిగేట్ చేయడం జరిగింది. మైనింగ్లో వచ్చేసి 253 వేకెన్సీస్ వచ్చేసి మనకు జనరల్ 88 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్ చూసుకుంటే. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 45 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్సీ వచ్చేసి 37, ఎస్టీ 15 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ వచ్చేసి 117 వేకెన్సీస్ ఉన్నాయి స్టూడెంట్స్. టోటల్గా మనకు అన్రిజర్వ్డ్ 50 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 11 వేకెన్సీస్, ఎస్సీ 17 వేకెన్సీస్, ఎస్టీ 8 వేకెన్సీస్, 31 ఓబీసీ, 134 మెకానికల్, అందులో 54 ఈడబ్ల్యూఎస్ 13 వేకెన్సీస్, ఎస్సీ 20 వేకెన్సీస్, ఎస్సీ 10 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 37 వేకెన్సీస్, సివిల్ 57 వేకెన్సీస్లో 28 వేకెన్సీస్ వచ్చేసి అన్రిజర్వ్డ్, అలాగే 5 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్, అలాగే 7 వేకెన్సీ ఎస్సీ, 4 వేకెన్సీస్ ఎస్టీ, అలాగే 13 వేకెన్సీ వచ్చేసి ఓబీసీ స్టూడెంట్స్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 15 వేకెన్సీస్, అలాగే 8 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1 వేకెన్సీ, ఎస్సీ వచ్చేసి 2 వేకెన్సీ, ఎస్టీ వచ్చేసి 1 వేకెన్సీ, అలాగే చూసుకుంటే 3 వేకెన్సీ వచ్చేసి మనకు ఓబీసీ ఇవ్వడం జరిగింది. జియాలజీ 12 వేకెన్సీస్ టోటల్గా, అందులో 6 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, 1 వేకెన్సీ ఈడబ్ల్యూఎస్, 1 వేకెన్సీ ఎస్టీ, 1 వేకెన్సీ ఎస్సీ, అలాగే 1 వేకెన్సీ 3 వేకెన్సీ వచ్చేసి ఓబీసీ స్టూడెంట్స్. సో టోటల్గా మనకు 588 వేకెన్సీస్తో అయితే వీళ్ళైతే బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి వెంటనే అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం స్టూడెంట్స్. ప్రస్తుతానికి మనం సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ 2021 బేస్డ్ ఆన్ ది గ్రేడ్ 2021 scores, marks and requirement. Candidates will be shortlisted discipline wise, category wise in the ratio 1:1.5 students. ఒక పొజిషన్కి 1.5 మెంబర్స్ని అయితే పిలవడం జరుగుతుంది స్టూడెంట్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి గేట్ 2021 మార్క్స్ స్కోర్ బట్టే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీకి 2021 కోల్ ఇండియా లిమిటెడ్ స్కోర్ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ ఉంటుంది స్టూడెంట్స్. 2021 విల్ బి వ్యాలిడ్ అండ్ గేట్ 20 స్కోర్ 2020 ప్రయర్ టు దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ అని క్లియర్గా చెప్తున్నారు. 2021 ఎవరైతే రాశారో కోల్ ఇండియాకు మన గేట్ 2021 స్కోర్సే వ్యాలిడ్, అంతకుముందు రాసిన వాళ్ళు ఎవరు వ్యాలిడ్ కానీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఫైనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి అప్లోడ్ ఇన్ కోల్ ఇండియా వెబ్సైట్ ఓన్లీ అని మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 1180. టోటల్ అమౌంట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి, మిగతా ఎగ్జామ్షన్ అందరూ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామ్షన్ స్టూడెంట్స్. అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 30 years ఉండాలి స్టూడెంట్స్ యాజ్ ఆన్ 4th August 2021 జనరల్కి, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. కేటగిరీ వైజ్ అయితే రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years, అలాగే పీడబ్ల్యూడీ 10 years, దాంతోపాటు మనకు ఎస్సీ ఎస్టీ 15 years ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్. దాంతోపాటు మనకు అదర్ డీటెయిల్స్ చూసుకుంటే రెమ్యునరేషన్ కనుక చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ E2 గ్రేడ్లో మీకు 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్ బేసిక్ ఇనిషియల్గా పర్ మంత్ ఇన్ ట్రైనింగ్ పీరియడ్. ఆ తర్వాత సక్సెస్ఫుల్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు వచ్చేసి 60,000 నుంచి 180,000 అయితే బేసిక్ ఉంటుంది. అది వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ ఆఫ్ 1 year. ఇఫ్ నాట్ ఎక్స్టెండెడ్ బిసైడ్స్ బేసిక్ పే క్యాండిడేట్ విల్ హావ్ టు బీ ఎంటైటిల్డ్ టు డిఎన్ఎస్ అలయన్స్, హెచ్ఆర్ఏ అలయన్సెస్, కెఫిటేరియా అప్రోచ్ అన్నీ మీకు అలయన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. పోస్టింగ్ వచ్చేసి సెలెక్ట్ అయితే కనుక ఎనీవేర్ ఇన్ ఇండియా అయితే పోస్ట్ అవ్వడం జరుగుతుంది. సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ మెన్షన్ చేశారు. సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి చూసుకుందాం స్టూడెంట్స్. అపాయింటెడ్ క్యాండిడేట్స్ మినిమం ఒక 60 నెలలు అయితే కంపెనీలో పంచాలని అయితే మీకు అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. అగ్రిమెంట్, సర్వీస్ అగ్రిమెంట్. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఆఫ్ 3 lakhs అనమాట. ఎవరైతే ఇంకా మంచి ఆపర్చునిటీ వచ్చి ఈ జాబ్ అయితే వదిలేసి వెళ్తారో వాళ్ళైతే 3 లక్షల బాండ్ కట్టి వెళ్ళాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు అయితే పంచాలి మినిమం. అంతకుముందు వెళ్తే 3 లక్షలు అయితే డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుంది. సో జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే మీతో అగ్రిమెంట్ అనేది చేయించుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక బిఫోర్ అపాయింట్మెంట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ బై ద కంపెనీస్ మెడికల్ కమిటీ యాజ్ పర్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ. డెసిషన్ ఆఫ్ ది మెడికల్ కమిటీ విల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అని క్లియర్గా చెప్పారు. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది చూసుకొని ఒకసారి అప్లై చేయడానికి ట్రై చేయండి సార్. దీనికి కావాల్సిన PDF ఫైల్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకుంటాం స్టూడెంట్స్. రీసెంట్ టైమ్స్ ఇంత మంచి ఆపర్చునిటీ అసలు ఎవరికి రాలేదు కాబట్టి కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే
మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన జాబ్స్ ఇవి. సో 588 వేకెన్సీస్తో మీకు బంపర్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో వెంటనే అందరూ అప్లై చేయండి. ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఖాళీగా ఉన్నారో ప్రస్తుతం 2021. అలాగే ఏజ్ క్రైటీరియా కూడా అప్పర్ ఏజ్ 30 years ఇచ్చారు కాబట్టి జనరల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి అందరూ అప్లై చేయండి. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మ్యాక్సిమం ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ, ఎవరైతే గేట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. స్టే ట్యూన్డ్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.